హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత 4 రోజులుగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం రానున్నటువంటి 4 రోజుల పాటు మరింతగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రస్తుతానికి తేలికపాటి వర్షాలు నమోదవుతున్నప్పటికీ ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తరువాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. తెలంగాణకి మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, ములుగు, రంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాత్రి నుంచి ఈ జిల్లాలో కురిసినటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. రాత్రి నుంచి మరింతగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయం నుంచి బేగంపేట్, మల్కాజ్గిరి, ఆ తర్వాత పంజాగుట్ట, అమీర్పేట్, హయత్ నగర్, ట్యాంక్ బండ్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్ యూ.